హనుమంతుడి గర్వాన్ని రాముడు ఎలా తొలగించాడో మీకు తెలుసా? రామ సేతుని నిర్మించే మొదటి రోజు రాముడు ఇక్కడ ఒక శివలింగాన్ని నిర్మిద్దాం, శివయ్య అనుగ్రహం ఉంటే మనం ఏమి అనుకున్నా అది జరుగుతుంది అని రాముడు వానరులతో చెబుతాడు. అప్పుడు హనుమంతుడు, నిర్మించడం ఎందుకు, ఎక్కడి నుండి శివలింగాన్ని తీసుకుని రావాలో మీరు చెప్పండి, అక్కడి నుండి వెంటనే తీసుకుని వస్తాను అని గర్వంతో అంటాడు. హనుమంతుడి మనసులో ఉండే గర్వాన్ని రాముడు గమనించి, సరే హనుమ, నీ ఇష్టం, నువ్వు కాశీకి వెళ్లి సూర్యాస్తమయం అయ్యే లోపు అక్కడ నుండి శివలింగాన్ని తీసుకుని త్వరగా రా అని అనగా హనుమంతుడు సరే అని రాముడి వద్ద ఆశీస్సులు తీసుకుని కాశీకి బయలుదేరతాడు. కాశీలో ఉన్న శివలింగాన్ని పైకి ఎత్తుతుండగా అది చాలా బరువుగా ఉంటుంది. కానీ హనుమంతుడు తన శక్తిని అంతా ఉపయోగించి ఆ శివలింగం తీసుకుని బయలుదేరతాడు. కానీ అప్పటికే చాలా సమయం అయి ఉంటుంది. ఇక సూర్యాస్తమయం అయిపోతుందేమోనని రాముడు తన చేతులతో సముద్రం దగ్గర మట్టితో శివలింగాన్ని తయారు చేస్తాడు. తయారు చేసి అభిషేకం కూడా చేస్తున్నప్పుడు హనుమంతుడు శివలింగాన్ని తీసుకుని అక్కడికి వస్తాడు.